అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము యూఎస్ సిటిజన్షిప్ సివిక్ టెస్ట్ 2025 నుంచి వచ్చిన కొత్త మార్పుల గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకి గ్రీన్ కార్డ్ హోల్డర్స్, యూఎస్ సిటిజన్షిప్కి అప్లై చేయాలనుకుంటున్న వారు, ఫ్యూచర్లో న్యాచురలైజేషన్ ప్లాన్ చేస్తున్న వారికి అందరికీ ఉపయోగపడుతుంది. అసలు న్యాచురలైజేషన్ అంటే ఏంటి అంటే, అమెరికా బయట పుట్టిన వ్యక్తి అన్ని అర్హతలు ఉంటే యూఎస్ సిటిజన్గా మారే ఒక ప్రాసెస్. దీనికోసం మనము ఫామ్ N-400 అంటే అప్లికేషన్ ఫర్ న్యాచురలైజేషన్ సబ్మిట్ చేయాలి. అక్టోబర్ 20, 2025 తర్వాత ఫామ్ N-400 సబ్మిట్ చేసే కొత్త వాళ్ళందరూ కొత్త 2025 సివిక్ టెస్ట్ తీసుకుంటారు. అలాగే దానికన్నా ముందు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే 2008 సివిక్ టెస్ట్ ప్రకారమే పరీక్షను తీసుకుంటారు. యూఎస్ గవర్నమెంట్ ప్రకారం ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిటిజన్షిప్ స్టాండర్డ్స్ పెంచడానికి, యూఎస్ గవర్నమెంట్ అండ్ సివిక్స్పై సరైన అవగాహన అంటే మనకి పూర్తిగా నాలెడ్జ్ ఉండేలా చేయడం కోసం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ని నిర్ధారించడానికి, ఫ్రాడ్యులెంట్ న్యాచురలైజేషన్ నివారించడానికి. అంటే యూఎస్ సిటిజన్షిప్ పొందేవారు దేశం గురించి కూడా సరైన అవగాహన ఉండాలన్నది వారి ఉద్దేశం. సివిక్ టెస్ట్ ఓరల్ టెస్ట్ అండి. USCIS ఆఫీసర్ మీకు 128 సివిక్స్ క్వశ్చన్ బ్యాంక్ ఆల్రెడీ ఇస్తారు. అందులోంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పాస్ అవ్వాలంటే కనీసం మనం 12 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి. ఫెయిల్ ఎప్పుడు అవుతారంటే, మీరు 9 ప్రశ్నలకు తప్పు సమాధానం ఇచ్చిన వెంటనే ఆఫీసర్ మీ ప్రశ్నలను అడగడం ఆపేస్తారండి. కొంతమంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఇది ముందు కంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉండొచ్చు, కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి క్వశ్చన్స్ అనేవి వెబ్సైట్లో ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ అంటే 65 ఇయర్స్ దాటిన వాళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అయితే, లేదు 20 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ కాలం గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే కనుక వాళ్ళకి 20 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారండి. అందులో వాళ్ళు 10 ప్రాపర్గా చెప్తే చాలు. ఇది 2008 ఆర్ 2025 టెస్ట్ సివిక్ టెస్ట్ ప్రకారం ఉంటుంది. ఇది అప్లై చేసిన డేట్ ప్రకారం అన్నమాట. ఎలక్షన్స్, అపాయింట్మెంట్స్ ఏమైనా కొత్తగా ఉంటే కనుక ఆన్సర్స్ మారుతాయండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ చూడండి. అలాగే వీలైతే కనుక మీ ఇమిగ్రేషన్ అటార్నీతో మాట్లాడండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.